వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అరెస్టుకు రంగం సిద్దమైందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. దువ్వాడ శ్రీనివాస్ కోసం ఏపీ పోలీసులు ఇప్పటికే హైదరాబాద్ వచ్చారు. ఆంధ్రప్రదేశ్ లో దువ్వాడపై పలు ప్రాంతాల్లో పోలీస్ కేసులు నమోదయ్యాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై దువ్వాడ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ జనసేన నాయకులు పలు పోలీస్ స్టేషన్స్ లో ఫిర్యాదు చేశారు. చంద్రబాబును ప్రశ్నించుకు 50 కోట్లు తీసుకుంటున్నాడని దువ్వాడ శ్రీనివాస్ వ్యాఖ్యలు చేశారు. దీంతో జనసేన శ్రేణులు దువ్వాడపై ఫిర్యాదు చేశారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కోసం ఆంధ్రప్రదేశ్ పోలీసులు తను మై హోమ్ భుజాలో నివాసం ఉంటున్నాడంటూ కూడా రాయదుర్గం పరిధిలోకి చేరుకున్నట్టుగా సమాచారం అందుతుంది. తను ఈ రోజు అందుబాటులో లేకపోతే ఆంధ్రప్రదేశ్ పోలీసులు నోటీసులు జారీ చేసి 41 సిఆర్పిసి కిందే ఒక టైం డేట్ కేటాయించి ఆ రోజు పోలీసుల ముందు హాజరవ్వాలంటూ కూడా ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులకు లేదా ఆ ఇంటి ఫ్లాట్ కి నోటీసులు అంటించి పోలీసులు తిరిగి ఏపీకి వెళ్లిపోయేటువంటి అవకాశం ఉంది. దువ్వాడ శ్రీనివాస్ కోసం ఏపీ పోలీసులు వస్తున్నారన్న తన ముందస్తుగా సమాచారం తెలుసుకుని తన అందుబాటులో లేకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడంటూ కూడా కొన్ని ప్రచారాలు సాగుతా ఉన్నాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై దువ్వాడ శ్రీనివాస్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కూడా జనసేన నాయకులు వారి వివిధ పోలీస్ స్టేషన్ లో ఈ ఫిర్యాదులు అందజేయడం జరిగింది. చంద్రబాబును ప్రశ్నించకుండా ఉండేందుకు పవన్ కళ్యాణ్ కు నెలకు 50 కోట్లు తీసుకుంటున్నాడంటూ కూడా దువ్వాడ శ్రీనివాస్ ఈ వ్యాఖ్యలు చేయడము ఈ పార్టీల మధ్య వైరం క్రియేట్ చేసి ఇద్దరి మధ్య గందరగోళం క్రియేట్ చేయడానికి దువ్వాడ శ్రీనివాస్ లేనిపోయినటువంటి ఆరోపణలు చేసి పవన్ కళ్యాణ్ కి చంద్రబాబుకు సంబంధించి 50 కోట్ల ప్రస్తావనకు తీసుకొచ్చి దీనిపైన తను తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేయడంతో జనసేన నాయకులు అన్ని పోలీస్ స్టేషన్లో దువ్వాడ శ్రీనివాస్ పైన ఈ ఫిర్యాదులు అందజేయడం జరిగింది. ఈ విషయంపైనే అతని విచారణ కోరేందుకు అతన్ని ఇన్వెస్టిగేషన్ చేసేందుకు ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు వచ్చినటువంటి పోలీసులు మై హోమ్ భుజాలో రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి అపార్ట్మెంట్స్ కి పోలీసులు మరి కాసేపట్లో వెళ్లి దువ్వాడ శ్రీనివాస్ ఉంటే నేరుగా అతని చేతికి నోటీసులు అందజేయడము, అతను అందుబాటులో లేకపోతే మాత్రం ఆ నోటీసులు కుటుంబ సభ్యులకు లేదా ఆ ఫ్లాట్ కి అంటించి ఆ టైం డేట్ రోజు ఏపీలోని సైబర్ క్రైమ్ పోలీసుల ముందు హాజరవ్వాలని లేదా పలానా పోలీస్ స్టేషన్ ముందు హాజరవ్వాలంటూ కూడా ఈ నోటీసులు అందజేసేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే వైసీపీ పార్టీకి చెందినటువంటి వరుసగా ఎవరైతే ప్రభుత్వం పైన విమర్శలు చేస్తా వస్తా ఉన్నారో వారందరిపైన కేసులు నమోదవుతా ఉన్నాయి. ఇప్పుడు ఆ హిట్ లిస్ట్ లో దువ్వాడ శ్రీనివాస్ కూడా ఉన్నాడు అంటూ కూడా చాలా రోజుల నుంచి ఏపీలో ఈ ప్రచారం సాగుతా ఉంది సోషల్ మీడియా పరంగా. ఈ గత ప్రభుత్వంలో గాని ప్రభుత్వం కోల్పోయిన తర్వాత కూడా ఇంకా కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తూ కూటమి ప్రభుత్వాన్ని లేని తప్పులని ఎత్తి చూపుతూ పదే ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులని డిఫేమ్ చేసేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు. ప్రభుత్వం పోలీస్ శాఖ ఎవరైతే లేని అంశాలని క్రియేట్ చేసి తప్పుదోవ పట్టించి ప్రజలని డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారో వాళ్ళందరిపైన వరుసగా కేసులు నమోదవుతూనే వస్తా ఉన్నాయి. వల్లభనేని వంశీ ఇప్పటికే పోలీసు అరెస్ట్ చేసి అతన్ని జైల్లో పంపించడం జరిగింది. ఆ తర్వాత బోరగడ్డ అనిల్ వ్యవహారం ఇంకా కొనసాగుతా ఉంది. ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ ఎపిసోడ్ తెరపైకి వచ్చింది. దువ్వాడ శ్రీనివాస్ నిన్న మొన్న జరిగినటువంటి కొన్ని సమావేశాల్లో డైరెక్ట్ గా 50 కోట్ల అంశం ఒకటి తెరపైకి తీసుకొచ్చాడు. అది మాజీ ముఖ్యమంత్రి మధ్యలో ఉన్నటువంటి ఈ వ్యవహారం అంటూ కూడా తనే స్వయంగా ఈ వ్యాఖ్యలు చేయడంతో మాత్రం ఆంధ్రప్రదేశ్ లో తీవ్ర దుమారంగా మారుతా ఉంది. రాజకీయాలు కాస్త ఈ కేసులు నమోదయ్యేటువంటి పరిస్థితికి దారి తీస్తా ఉంది. లేని టాపిక్స్ అన్ని కూడా తెరపైకి తీసుకొచ్చి దాని ద్వారా హైప్ పొందేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులు వరుసగా ఏపీలో జరుగుతున్నటువంటి కొన్ని అంశాలని టార్గెట్ గా చేసుకుని వైసీపీ నాయకులు ఎప్పటికప్పుడు వాటి ద్వారా క్వశ్చన్ చేస్తూ ప్రభుత్వ తీరుని కూడా ఎండగడుతూనే ఉన్నారు. కానీ కొన్ని తప్పిదాలకు పాల్పడడంతో ఈ ఇతర పార్టీ నాయకులు వైసీపీ నాయకుల పైన వరుసగా ఫిర్యాదులు అందజేయడంతో కేసులు నమోదు చేసి వారందరినీ కూడా అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించడం జరిగింది. దువ్వాడ శ్రీనివాస్ కోసం మాత్రం ఏపీ పోలీసులు హైదరాబాద్ రాయదుర్గంకి అయితే చేరుకున్నారు. మరి కాసేపట్లో నోటీసులు అందజేసి అతని అందుబాటులో ఉంటే అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. లేడు అంటే మాత్రం నోటీసులు జారీ చేసి వెళ్లిపోయేటువంటి ఛాన్స్ ఉంది. ఓకే.